రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమంపై మీ కామెంట్ ఏంటి? ఈ యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభించడానికి కారణం ఏంటంటే దేశంలో వైద్యశాలలు పెరిగిపోతున్నాయి. వైద్యశాలలు పెరిగినంటే కారణం ఏంటి? రోగులు పెరిగారు రాష్ట్రం. ఈ రోగులందరూ ఎవరు? మానసికమైన స్థిరత్వం లేనటువంటి వారు, శారీరక వ్యాయామం లేనటువంటి వారు. వారికి వచ్చేటువంటి ధనాన్ని, ఆదాయాన్ని మొత్తాన్ని కూడా వారు వైద్యశాల ఖర్చు పెడుతున్నారు. దానివల్ల మానసికంగా కుంగిపోతున్నాయి కుటుంబాలు. వీటి నుంచి జనాన్ని మానసిక చైతన్యం కోసం, మనస్సును పటిష్టపరచడం కోసం, శరీరాల్లో ఉండేటువంటి కండరాల యొక్క శక్తివంతం చేయడం కోసం మళ్ళీ తిరిగి కొన్ని లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా భారతీయులు అనుసరిస్తున్నటువంటి ఈ యోగా కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి మనకు అనుసరింపజేశారు. గత ఏడాది 2025లో ఏదైతే యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా మరి సాధించినటువంటి గంత మోడీ రావడం విశాఖపట్నంలో జరిగినటువంటి గ్రాండ్గా. సో దీని మీద అనేక విమర్శలు కూడా ఇటు వైసీపీ నుండి వస్తున్నాయి. ఏమంటారు? ఇది మానసికమైనటువంటి రోగం ఉన్నటువంటి వాడు విమర్శ, శారీరకమైన రోగం ఉన్నవాడు విమర్శించేవాడు హాస్పిటల్కి వెళ్తాడు. మానసిక రోగికి కూర్చుని మాట్లాడడం అలవాటు. ఏది కూడా తాను అనుసరించలేడు, ఇంకోడు అనుసరిస్తే చూడలేడు. అటువంటి వాడు చేసేటువంటి విమర్శలతో ఈ యొక్క దేశానికి సంబంధం లేదు. 140 కోట్ల మంది భారతీయులందరిలో కూడా కొంతమంది ఇటువంటి కుంచిత స్వభావం ఉండడం వల్ల వాళ్ళు నిత్య రోగిస్తుంది. వాళ్ళలో నుంచి వాడు కూడా ఆరోగ్యవంతులు కావాలని, యోగాంధ్రలో పాల్గొవాలని మేము ఆహ్వానిస్తున్నాం. ఒకవైపు యోగాంధ్ర కార్యక్రమంతో ఇటు మానసిక ధోరణి కావచ్చు, లేదంటే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు స్వచ్ఛాంధ్ర యోగాంధ్ర అనే కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది స్వచ్ఛాంధ్ర 2047కు సంబంధించి ఒక నిర్మాణాత్మకంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక విజన్తో చంద్రబాబు నాయుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఆ విధంగానే ముందుకెళ్తుంది. అయితే 330 కోట్ల రూపాయలు ఒకే రోజు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేశారంటూ కూడా, అలాగే ఒక వ్యంగ్యంగా చంద్రబాబు నాయుడు వేసిన ఒక యోగాసనాన్ని కూడా ఇమిటేట్ చేస్తూ మరి జగన్ చేసినటువంటి ఆ కామెంట్ ఏమంటారు? ఇది ఇందాకే నేను చెప్పా, మానసిక పరిపక్వత లేని వారు. గత 5 సంవత్సరాల నుంచి దేశంలో నీరు, గాలి, నిప్పు, భూమి, ఇసుక అన్నిటినీ దాచుకున్నటువంటి వాడు ఆ దాచుకున్నది తన యొక్క రోగానికి చాలదు. పైగా ఆయనకి ఏదో మానసిక రోగం చాలా విజృంభించినట్టుంది. సమాజం ఆరోగ్యవంతంగా ఉండడానికి డబ్బు ఖర్చు పెట్టాలి. రోగానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. కరోనా వచ్చింది, కొన్ని వేల మంది భయభ్రాంతులై ఖర్చు పెట్టారు, భయంతో చనిపోయారు. ఆ రోజున ఇదే ప్రభుత్వం, విమర్శించే ప్రభుత్వం మాస్కులు కూడా ఇవ్వలేకపోయింది, శానిటైజర్లు ఇవ్వలేకపోయింది. శానిటైజర్ అడిగిన వాళ్ళని బజార్లో పెట్టి చాలా హింసించింది. అటువంటి ప్రభుత్వం హింసాయుధమైన మానసికమైన ప్రవృత్తి కలిగినటువంటి ప్రభుత్వాలు మాట్లాడే విధానాలు తప్ప, సమాజం బాగుపడాలంటే సమాజానికి రూపాయి ఖర్చు పెట్టాలి.